పేరు అనిల్ కుమార్. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా అనిపించింది? పెద్ద లుక్ పరంగా చూస్తే ఎలా అనిపించింది ఈ మూవీ? బాగుందన్న మాస్ ఉంది. అవునా? దీంట్లో ఒక క్లిప్స్ చూసాం కదా, ఎలా అనిపించింది? క్రికెట్ టైమింగ్ అది అది ఎలా అనిపించింది? మీకేం ఏమి అనిపించింది? మాస్ ఉందన్న బాగా. అవునా? బాగా మాస్ ఉండి లుక్ బాగా బాగా స్పెషల్గా ఇచ్చాడు బాగా లుక్. అవునా? అంటే అనుకున్న దానికి మించి కనపడ్డాడు ఈసారి మాస్ అనే డైనమిక్గా. అవునండి. అవునా? ప్రీవియస్లో రంగస్థలంలో చూసాం కదా, మరి ఇప్పుడు చూసాం కదా, ఎలా అనిపించింది? అప్పుడు మాస్ అనిపించింది, దానికి మించి ఇప్పుడు కనపడుతుందా లేదా? మించి ఉందన్న. అవునా? రంగస్థలానికి మించి ఉండిద్ది ఈ మూవీ కూడా. ఉండిద్దాన్ని. యాక్టింగ్ కూడా అలాగే ఉండిద్ది అంటే రంగస్థలం చూసి ఇచ్చబడేసాడు. మరి దీంట్లో కూడా మాస్ ఆ టైప్ ఆఫ్ రోల్ అయినా సిమిలర్గా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చాను. ఇంకా కొంచెం మాస్గా ఉండకొచ్చు అనుకోవచ్చాను. అవునా? అసలు అనుకున్నారా బ్రో ఈ టైప్ ఆఫ్ లుక్లో వస్తాడు, మాస్ లుక్లో వస్తాడు అని అనుకున్నారా బ్రో మీరు? లేదని అనుకోలేదన్న. ఓకే. సో ఈసారి అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఎలాంటి రికార్డ్ కలెక్షన్ చేసిద్దంటే ఏం చెప్తారు? సూపర్ బాగా ఎక్కడ కలెక్ట్ సూపర్ ఉంటుందన్న మూవీ. సూపర్ ఉంటుందన్న మూవీ. ట్రైలర్లోనే అదరగొట్టేసాడు. బాగుండిద్ది అన్న మూవీ. ఓకే. అంటే కమింగ్ టు రామ్ చరణ్ గారు అంటే బేసిక్గా మనం మాస్ మూవీస్ ఎక్కువగా చూస్తూనే ఉంటాం. ఈ మూవీస్లో కూడా మాస్ అనేది చూస్తున్నాం. రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ వచ్చింది, దాన్ని ట్రోల్ చేశారు. ఎలా పడితే అలా నెగిటివ్ అనేది ట్రోల్ అయిపోయింది. నిజంగా మూవీలో దమ్ లేదా? నిజంగా నెగిటివ్ అనేది ఉందా మూవీలే కొంచెం మార్చారు. మరి నిన్ను డౌన్లో అయినాయి కదా, మరి కంబ్యాక్ ఇస్తాడా ఈసారి ఈ మూవీతో? పెద్ద మూవీతో ఇస్తాడని. అవునా? రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది బ్రేక్ ఇస్తాడా? పుష్ప 2 లాంటి మూవీస్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇస్తాడని ఖచ్చితంగా. ఇది ఒక పోస్టర్తోనే అంత నమ్మకం ఏంటి మీకు? అనుకోవచ్చు కానీ నా పోస్టర్ చూసి అనుకోండి చాలా మాస్క్ ఉంది. దీని కూడా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది, కొంతమంది అంటున్నారు కదా. లేదా చేసుకుని అని చేసిన ఏముండదు అని హిట్ అవుతుంది ఖచ్చితంగా బాగా. అవునా? సో రామ్ చరణ్ గారు ఈసారి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ అయితే మీకు ఉంది, అదే రేంజ్లో చూడాలంటారు. ఇంకా ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అని సూపర్ ఉంటుంది మూవీ అయితే మట్టికి. ఈ క్రికెట్ది ఎలా అనిపించింది బ్రో? బ్యాట్ పట్టుకొని అది చేయడం ఎలా అనిపించింది? అలా మరి బ్యాట్ పట్టుకున్నది మాట మామూలు లేదన్న, ఎప్పుడే అక్కడ లేనట్టు బాగా పెట్టాడు అన్న. అవునా? ఓకే. సో సూట్ అయిందా? ఆయన ఏ మూవీలో అయినా ఒక స్టంట్ అనేది చేస్తాడు. మనం చూస్తాం మగధీరలో కానీ ఆ బైక్ స్టంట్ కానీ, లైక్ గుర్రం సీక్వెన్స్ కానీ, ఇటుపక్క చూస్తున్నట్లయితే గేమ్ చేంజర్లో హెలికాప్టర్ సీన్ కానీ, ఏదైనా ఒక క్రియేటివిటీగా చేస్తాడు. మరి దీంట్లో కూడా ఒక క్రికెట్ది ఒక క్రియేటివిటీగా ఉందా? దానికి మించి ఏమైనా చేయాలంటావా? ఉందన్న చాలా అన్న క్రియేటర్లోనే అదరగొట్టాడు కానీ. క్రికెట్ ఒక కత్తి పట్టుకొని నరుకుతారు చూడు, బాల్ని నరికినట్టు అలా పట్టుకొని ఇలాగా కింద కొట్టి బాగా చేశాడు. ఓకే. నచ్చిందా సీన్? అయితే సీన్ నచ్చింది. సినిమా ఇంకెంత ఉండిపోతుందో చూడాలంటావు. అవును. బుచ్చిబాబు మీద మీకు నమ్మకం ఉందా? ఈసారి డైరెక్టర్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సెకండ్ మూవీ గ్లోబల్ స్టార్తో వచ్చేసాడు ఆయన. ఫస్ట్ మూవీ ఉప్పెన తీశాడు, ఇటుపక్క ఏమో సెకండ్ మూవీకి ఇచ్చేసారండి అంత ప్రయారిటీ రామ్ చరణ్ గారు. లేదన్న నాకు బాధ. ఉప్పిన అంటే చూసుకోవచ్చు బాగానే ఉంది కానీ నమ్మకం ఉంది ముందు ఇచ్చేసాడు. వెయిటింగ్ అంటావు ఈసారి? వెయిటింగ్.